ఒకటి రెండు కాదు, ఎన్ని మార్పులు వచ్చినాయి తెలంగాణ వచ్చినాక అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇదే కోనరావుపేటలో ఆనాడు తెలంగాణ రాకమునుపు కరెంటుకు ఎంత అవస్థ ఉండే ఒక్కసారి యాద్ చేసుకోండి, ఎంత ఇబ్బంది ఉండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు మన ఊర్లే ఎవరన్నా ఒక పెద్ద మనిషి చచ్చిపోతే మనమే కదా సెస్సోళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకున్నది, అన్నా పెద్ద మనిషి చచ్చిపోయిండు, ఇప్పుడే అంత్యక్రియలకు పోయినాం, బాయి కాడికి పోయి స్నానం చేయాలి, దండం పెడతా నీకు, ఒక అర్ధగంట కరెంటు 20 నిమిషాలు కరెంటు అని సెస్సోళ్లను బతిమలాడుకున్న మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేటట్టు గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి సిగ్గొచ్చేటట్టు చేయండి. ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, దొంగోలు వచ్చే కరెంటుకు అర్ధరాత్రి పోయి కావలగాసే పరిస్థితులు. కోనరావుపేట మీ అందరికీ ఎములాడ రాజన్న అంటే నమ్మకం ఉందా? రాజన్న అంటే నమ్మకం ఉందా? శివరాత్రికి జాగారం చేస్తారా? శివరాత్రికి మాత్రమే మీరు జాగారం చేస్తారు, కానీ కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ లో ప్రతి రాత్రి రైతుకు జాగారం, ప్రతి రాత్రి బాయికాడికి పోయేందుకు అర్ధరాత్రి భార్య పిల్లలు ఇంట్లో పెట్టి అర్ధరాత్రి పోయి అపరాత్రి పోయి పాము గుట్టి చచ్చుడు, తేలుగుట్టి చచ్చుడు, ఆడనో ఇన్నో పోలీసు వాళ్ళు నక్సలైట్లని కాల్చి చంపుడు. ఇది ఆనాటి రోజులు. వాస్తవమా కాదా యాద్ చేసుకోండి. సరే, ఇవాళ 9.5 ఏళ్ల తర్వాత కొంతమందికి జల్దీ మర్చిపోతున్నాం మనం. ఇది వరకు పరిస్థితులు ఎట్లుండే అనేది యాద్ మర్చిపోయింది. కొంతమంది నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు ఆ సోషల్ మీడియాలో, వాట్సాప్లలో, అన్నా 10 నిమిషాలైంది కరెంటు పోయి, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు, ఇదేనా బంగారు తెలంగాణ అని నిలదీస్తుంటారు కొంతమంది. 10 ఏళ్ల కిందనేమో 10 గంటల కరెంటు పోయినా అడిగినోడు లేడు కాంగ్రెస్ వాళ్ళ టైంలో. అడిగితే నువ్వు అడిగినా పట్టించుకున్నోడు లేడు అవతల. కానీ ఇవాళ 10-15 నిమిషాలు కరెంటు పోతే బర్దాష్ అయితే లేదు. ఎందుకు? కేసీఆర్ వచ్చినాక కరెంటు మంచిగా అయింది కాబట్టి, ఆ మంచిగా అయిన కరెంటు అందరి అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఇవాళ మర్చిపోయిన కరెంటు లేని రోజులు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, వింటున్నారు మీరు. ఏమంటున్నాడు ఆయన? ఒక్కటే మాట చెప్తుండు, తెలంగాణలో ఉన్నదంతా బీద బిక్కి రైతులు, ఎవ్వలకు కూడా 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు, 95% మందికి. వీళ్ళందరికీ ఈ బీదోళ్లకు, ఈ చిన్న రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చుడు బేకారు, వీళ్ళకు 3 గంటల కరెంటు చాలు, 10 HP మోటార్ పెడితే 3 గంటలలోనే 3 ఎకరాలు వారుతుంది అని రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి 3 గంటల కరెంట్ ఇచ్చుకుందామా? 3 గంటల కరెంటు కావన్నా? 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ కోటేయండి, 24 గంటలు కావాలంటే మా కోటేయండి. నేను ఒక్కటే మాట చెప్తున్నా, మళ్ళా కాలరాత్రులు, కరెంటు లేని కాలరాత్రులు కావాలంటే, మళ్ళీ కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, మళ్ళా దిక్కుమాలిన రోజులు రావాలి అంటే ఆ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని నెత్తికెక్కించుకోండి. ఆ రోజు ఆనాడు ఒక కరెంట్ ఒకటే కాదు, ఏదన్నా ఊరుకోదామంటే భయం అవుతుండే ఎండాకాలం. ఆనాడు ఒక జెడ్పీటీసీ పోవాలన్నా, ఒక ఎంపీపీ పోవాలన్నా, ఊరికి సర్పంచ్ పోవాలన్నా, ఎంపీటీసీ పోవాలన్నా, ఊళ్ళలోకి పోవాలంటే అడుగు పెట్టాలంటే భయం అవుతుండే. ఎందుకు? యాడికి పోతే మహిళలు, మా ఆడబిడ్డలు బిందెలడ్డం పెట్టి, కుండలడ్డం పెట్టి తంతరేమో అని భయం. వాస్తవమా కాదా నేను చెప్పేది? నీళ్లు లేని రోజులు యాదుకున్నాయా? ఇప్పుడు ఇంటింటికి నల్లా వచ్చిందా రాలేదా? వస్తే ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాం. ఆడబిడ్డల నీటి కష్టాన్ని తీర్చిన ముఖ్యమంత్రి, రైతుల కరెంటు కష్టాన్ని తీర్చిన ముఖ్యమంత్రి మన కేసీఆర్.